వెల్కమ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి నెల రోజులు దాటిపోయింది. చాలా మంది రిజల్ట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఈ ఎగ్జామ్‌లో ఏర్పడినటువంటి గందరగోళం వలన బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. భవిష్యత్తులో తిరిగి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ఎలా ప్రిపేర్ కావాలి? అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. ఈ వీడియోలో నేను భవిష్యత్తులో ఏపీపీఎస్సీ నుంచి రానున్నటువంటి నోటిఫికేషన్స్‌కి ఎలా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడే ఎందుకు సార్ అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2 ఎగ్జామ్స్‌లో విజయం సాధించాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి. స్వల్ప సమయంలో మనం సాధించేది ఏమీ ఉండదు. 6 నెలల్లో అద్భుతాలు సృష్టిస్తాము అనుకుంటే అది ఖచ్చితంగా మనకు చేదు అనుభవంని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది అభ్యర్థులు సార్ ఎప్పుడొస్తాయి నోటిఫికేషన్స్ అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏమీ చెప్పలేని పరిస్థితిలో మనమున్నాం. అది ఈ సంవత్సరం ఆఖరిలో రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్‌లో రావచ్చు. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఒక నోటిఫికేషన్ అయితే గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఈ ఇయర్ వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. సో, ఎలా ప్రిపేర్ కావాలనే దాని గురించి నేను ప్రధానంగా ఈ వీడియోలో మాట్లాడతాను ఫ్రెండ్స్. ముందుగా ఒక అనౌన్స్‌మెంట్ ఏమిటి అంటే, మన అకాడమీ తరఫు నుంచి ఒక గ్రూప్ 2 న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 1/4/2025 నుంచి. ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాము. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోసము స్టార్ట్ చేయబడుతున్నటువంటి బ్యాచ్. సార్ సిలబస్ మారుతుందేమో. ఉండే సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. ప్యాటర్న్ మాత్రం మారితే మారొచ్చు. మారే అవకాశాలు కూడా తక్కువ. సో, ఖచ్చితంగా ఉంటాయనుకునే సబ్జెక్ట్స్‌ని ముందుగా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. ఏపీపీఎస్సీ నుంచి అధికారికంగా ఏదైనా సిలబస్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకు సమయం సరిపోదు. రెండోది గ్రూప్ 1 న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సార్ మీరు గ్రూప్ 1కి ఎలా చెప్పగలుగుతారు? ముందుగా మీరు క్లాసెస్ వినండి. 7/4/2025 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 1 వీక్ వినండి ఫ్రీగా. నచ్చితే కంటిన్యూ చేయండి. లేకపోతే డ్రాప్ అయిపోవచ్చు. ఇది కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోసం స్టార్ట్ చేయబడుతుంది. చాలా మంది గమనించని అంశం ఏమిటి అంటే, మనం దాదాపుగా 90% కంటెంట్‌ని గ్రూప్ 1 కూడా చదివేస్తాం. కానీ ఈ ఆన్సర్ రైటింగ్ మాత్రం చెయ్యం. మన ఆలోచన విధానంలో ఉండేటటువంటి అవరోధం వల్ల మనం వెనకబడతాం. ఇన్‌ఫాక్ట్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 ఖచ్చితంగా రాసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కొద్దిపాటి మెళకువలతోటి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అందుకని గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 2 బ్యాచ్‌లు స్టార్ట్ చేస్తున్నాం. అండ్ బిగ్ అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఉచిత కరెంట్ అఫైర్స్ వీడియోస్ 1/4/2025 నుంచి ఈ ఛానెల్‌లో, ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రతిరోజు వీడియోస్ ఒస్తాయి. దినపత్రికల ఆధారిత మరియు పీఐబీ ఆధారిత కరెంట్ అఫైర్స్. మీరు ఏమి రూపాయి పెట్టి కొననవసరం లేదు. ఈ వీడియోలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి ఈ ఛానెల్‌లో. ఆ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి పీడీఎఫ్ మీకు టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. టెలిగ్రామ్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ టెలిగ్రామ్‌లో జాయిన్ కండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అద్భుతంగా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు ఏది ప్రిపేర్ అవుతున్నా గానీ, ఈ ఉచిత కరెంట్ అఫైర్స్‌ని మీరు తీసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఎందుకు ప్రధానంగా విఫలమవుతున్నారు పోటీ పరీక్షల్లో? దశాబ్దాల తరబడి ఈ పోటీ పరీక్షల సుడిగుండంలో చిక్కుకొని తల్లిదండ్రులకు ఆర్థికంగా, సమాజంలో కొంతపాటి వివక్షకు గురవుతున్నారు అంటే, ఫస్ట్ ఫ్రెండ్స్ మనము నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాంలే, ఎప్పుడొస్తుందో ఏమో మనకేం తెలుసు అనే ఆలోచన విధానమే ప్రధాన అవరోధం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చాక మహా అంటే ఒక సంవత్సరం ఉండొచ్చు. కొంతమందైతే జస్ట్ 6 మంత్స్ ప్రిపరేషన్‌తో బయటపడాలని చూస్తారు. ఈ తక్కువ సమయం వల్ల అభ్యర్థి విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతాడు. ఇది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చాలా చూపిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. పరీక్ష రాయడంలో విపరీతమైన భయానికి గురవుతాం. లాస్ట్ 1 మంత్ ఆర్ 1 వీక్ అసలు మన బ్రెయిన్ కంప్లీట్‌గా అబ్సెంట్ అవుతుంది. ఇది అల్టిమేట్‌గా అసంపూర్ణ అధ్యయనానికి దారితీస్తుంది. ముఖ్యమైన అంశాలన్నీ మిస్ అయిపోతాం. ఈ దీని వలన ఈ ప్రధానమైనటువంటి అంశాల వలన అభ్యర్థి
విఫలమవుతున్నాడు గ్యారంటీ ఫ్రెండ్స్. 6 నెలల్లో మనం సాధించేది ఏమీ ఉండదు. కనీసం 1-2 సంవత్సరాల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చాక ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను ప్రీవియస్ బ్యాచ్‌లో కూడా అబ్జర్వ్ చేసింది. నాకు ఫస్ట్ బ్యాచ్, ప్రీవియస్ బ్యాచ్ అయినా కానీ అద్భుతమైన ఫలితాలు ఒకవేళ సర్వీస్ కమిషన్ రిజల్ట్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఈ అకాడమీ నుంచి మీరు చూస్తారు. చాలామంది టాపర్స్ కూడా మాట్లాడతారు యూట్యూబ్‌లో. సో, ఈ కనీసం 1-2 సంవత్సరాల ప్రిపరేషన్ వలన మనం సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం కలుగుతుందండి. ఓకే. ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పాము. దీన్ని మీరు మానసికంగా రెడీ అయిపోవాలి. కనీసం 2 సంవత్సరాలు. అసలు సక్సెస్ కావాలనుకునే అభ్యర్థి ఎవరు కూడా ఒక 2 సంవత్సరాల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. చాలామంది నాతో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి టీచర్స్ కానీ, టాపర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ రోజు ఒక 2 గంటలో, 3 గంటలో కనీసం గంట పాటో చదువుకున్న వాళ్ళే. అయితే ఏం చదవాలి ఇంత లాంగ్ రన్‌లో అంటే ప్రామాణిక పుస్తకాలు చదవాలి ఫ్రెండ్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి ఎదుర్కొనే ఒక సమస్య ఏమిటంటే ఏ పుస్తకం చదవాలి? ఇదో పెద్ద సమస్య. ఈ ప్రామాణిక పుస్తకాలే అభ్యర్థి విజయం సాధిస్తాడా లేదా కూడా డిసైడ్ చేస్తాయి. లాంగ్ రన్‌లో ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, ప్రామాణిక పుస్తకాలే ఎంచుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కానీ, మనకి మంచి ఫౌండేషన్ ఇస్తాయి. నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్‌కి గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్స్‌ని ఉపయోగించుకోవాలి. ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి వెబ్‌సైట్స్ మనకి అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌కి ఉపయోగపడతాయి. సో, ఫౌండేషన్స్ స్ట్రాంగ్ ఉండాలి. దెన్ అఫీషియల్ వెబ్‌సైట్స్ నుంచి, గవర్నమెంట్ రిపోర్ట్స్ నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. సార్ రీసెంట్‌గా గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ చాలా సింపుల్‌గా ఉంది. ఇలాంటి ప్రిపరేషన్ అవసరమా? ఆ తర్వాత మీకు జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ చూడండి. జూనియర్ అసిస్టెంట్ కోసం నిర్వహించిన ఎగ్జామ్ అది. చాలా, చాలా డిఫికల్ట్‌గా ఉంది. సో, ఎగ్జామినేషన్‌లో క్వెషన్స్ డిఫికల్ట్‌గా వస్తాయా? ఈజీగా వస్తాయా? అనేది మనం ఊహించలేం. రెండిటికి మనం తయారై ఉండాలి. అతి ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు మన ప్రిపరేషన్‌ని కొనసాగించుకొని ఉండాలి. సో, లాంగ్ రన్‌లో ప్రిపరేషన్ మొదలుపెట్టాలంటున్నాం. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంపూర్ణ అధ్యయనం సాధ్యమవుతుంది అంటున్నాం. రెండోది ప్రామాణిక పుస్తకాలు ఎంచుకోవాలి. పోటీ పరీక్షల్లో సమస్య ఏమిటి అంటే, ఒక బుక్‌లో సమాచారం అంతా ఉంటుంది అనుకోవటం మన అవివేకం అవుతుంది. ఒక హోలిస్టిక్ అప్రోచ్‌ని ఫాలో కావాలి. ఈ అకాడమీ తరఫున మనం లాస్ట్ టైమ్ చేసిందదే. టైం తీసుకున్నాం. కొంత సమస్యలు ఎదురయ్యాయి. విస్తృతంగా అఫీషియల్ వెబ్‌సైట్స్‌ని, గవర్నమెంట్ డాక్యుమెంట్స్‌ని డీకోడ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎస్పెషల్లీ ఎక్సలెంట్‌గా ఇచ్చాం. కానీ ఈసారి లాంగ్ టర్మ్‌లో ముందుగానే ప్రారంభిస్తున్నాం కాబట్టి సంపూర్ణ అధ్యయనం నా తరఫున కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే. మీరు లాంగ్ రన్‌లో ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు. మంచి బుక్స్ లేదా ఒక మెంటార్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. డైలీ కనీసం 2, 3 గంటలు మీ ప్రిపరేషన్‌లో భాగం కావాలి. దానికి మీరు ఫుడ్‌కెలా అయితే మీరు టైం కేటాయించుకుంటారో సేమ్ అదే మాదిరిగా మీరు మీ టైమ్‌ను ప్రిపరేషన్ కోసం కేటాయించుకోవాల్సి ఉంటుంది. అది ఇండివిడ్యుయల్స్‌ని బట్టి ఉంటుంది. కొంతమంది మార్నింగ్ చదువుతారు. కొంతమంది నైట్‌లో చదువుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ సిట్యుయేషన్ అండ్ అదర్ థింగ్స్. ఒక రియలిస్టిక్ ప్లాన్ ఉండాలి. రోజువారీ అధ్యయన షెడ్యూల్ మీకు దగ్గర ఉండాలి. ప్రతి అంశాన్ని లోతుగా ఇంకింతకంటే వెళ్ళలేరు. ఇండియాలో ఉన్నటువంటి ది బెస్ట్ బుక్స్ నుంచి, అఫీషియల్ వెబ్‌సైట్స్ నుంచి మీరు ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయాలి. ఇంగింతకంటే లేదు అనే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలనేది నా ఉద్దేశ్యం. ఇక సరే కన్సిస్టెంట్‌గా చదువుతున్నారు. అయితే మర్చిపోతాం ఫ్రెండ్స్ మనం. మెమరీ అండ్ ఫర్గాటెన్ అనేది శాస్త్రీయంగా ఈ అంశాలను అధ్యయనం కూడా చేస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు కదా! సో, రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని సార్లు వీలైతే 20 టైమ్స్, 5 టైమ్స్ యాక్చువల్‌గా 20 టైమ్స్ అబోవ్ చదివితేనే మనకు గుర్తుంటుంది అని జెప్పేసి విద్యావేత్తలు అంటూ ఉంటారు. 20 టైమ్స్ చదివే అవకాశం మనకెలాగూ రాదు. కనీసం ఒక్కసారి కూడా చదవం మనం. అట్‌లీస్ట్ 5 టైమ్స్ అన్నా చదివి వెళ్ళాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అవ్వాలి అంటే, ఇక మాక్సిమం అనేది మీ ఓపిక. రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన దాన్ని అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, విస్తృతంగా అధ్యయనం చేయండి. అధ్యయనానికి మీ సమయాన్ని కేటాయించుకోండి.
ఇంపార్టెంట్ పాయింట్స్ సంక్షిప్తంగా నోట్స్ తయారు చేసుకోండి. మన దగ్గర అయితే పీడిఎఫే ఇస్తాము. వాటిని హైలైట్ చేసుకోవటమో, లేకపోతే వాటి నుంచి మళ్ళీ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం చేయండి. ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్టులు రాయండి. ఈసారి మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్‌లో మీరెలాంటి సెపరేట్ మాక్ టెస్ట్‌లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రతి క్లాస్ అయిపోయిన వెంటనే మీకు మంచి మాక్ టెస్ట్‌లుంటాయి. ప్రతి పారాగ్రాఫ్ నేనిచ్చే పీడిఎఫ్‌లో ప్రతి పారాగ్రాఫ్ నుంచి ఒక ఎంసీక్యూస్ మీరు ఈసారి ఫేస్ చేయబోతున్నారు. టైమ్ తీసుకుంటాము. ఆల్‌మోస్ట్ ఆల్ ఇది 1 ½ ఇయర్ పైన నడుస్తుంది బ్యాచ్ నాకు తెలిసి. ఒకవేళ సర్వీస్ కమిషన్ ముందుగానే నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఆఖరిలో అనౌన్స్ చేస్తే దానికి తగ్గట్టుగా కొంచెం స్పీడప్ చేస్తాం. మాక్ టెస్టులు కూడా ఉంటాయి ఈసారి మీకు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. పునశ్చరణ, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మనుషులం కాబట్టి వ్యక్తిగత సమస్యలు విపరీతంగా వస్తుంటాయండి. అండ్ చదువులో ఇంకొక సమస్య ఏమిటంటే మానసిక ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒత్తిడి అనేది ప్రధానంగా ఉంటుంది. వీటిని జయించడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అసలకే మోసం వస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా! సో, 8 గంటలు మీరు ఖచ్చితంగా నిద్రపోండి. ఒక 60 నిమిషాలు, ఒక గంట అది మీకు చాలా ఉపయోగకరం. ఆ రోజంతా మిమ్మల్ని ఒక ఇంజిన్‌లాగా నడిపించేటటువంటిది ఎక్సర్‌సైజ్. 60 మినిట్స్ మీరు ఎక్సర్‌సైజ్‌కి కేటాయించుకోండి. అది యోగా కానీ, వాకింగ్ లాంటి సింపుల్ ఎక్సర్‌సైజెస్ కానీ అవసరం. చదువుకుంటున్నారు కాబట్టి ధ్యానం చేస్తే ఇంకా మంచిది. ఒత్తిడి తగ్గుతుంది అని శాస్త్రీయంగా నిరూపితమైంది. సో, ఫ్రెండ్స్ ఇవి ఎవరికైతే ఇలా ఈ పాయింట్స్ అన్నిటిని అంటే ఒక ముందుగానే చాలా నోటిఫికేషన్ రావడానికి కనీసం సంవత్సరానికి ముందుగానే లేదా ఈవెన్ 2 సంవత్సరాలు గాని ప్రిపేర్ అవుతారో, మంచి ప్రామాణిక పుస్తకాల నుంచి, అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి సమాచారాన్ని సేకరించుకొని ఇంతకంటే నాకంటే ఇంకెవరు బాగా తయారు చేసుకోలేరు అని అనుకుంటారో, దాన్ని ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో, ఈ వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆరోగ్యం నుంచి బయటపడతారో వాళ్ళకి ఖచ్చితంగా విజయమొస్తుంది. రేపు టాపర్స్‌గా నిలిచే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళే ఉంటారు. వీళ్ళతో నేను మాట్లాడిస్తాను. మన అకాడమీ తరఫున సక్సెస్ కాబోతున్నటువంటి వ్యక్తుల నుంచి నేను మాట్లాడిస్తాను కూడా. సో, ఇది ఫ్రెండ్స్ భవిష్యత్తుకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి. నోటిఫికేషన్ అయితే ఎప్పుడైనా ఈ సంవత్సరం ఆఖరిలో లేదా నెక్స్ట్ ఇయర్ రావచ్చు. చాలామంది సక్సెస్ కావాలనుకునే వాళ్ళు నాతో మాట్లాడుతూ సార్ కొంచెం డిలే అయినా పర్లేదు సార్. మేమైతే ప్రిపరేషన్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తాము. మేము చేసిన తప్పులు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. దయచేసి మీరు బ్యాచ్ స్టార్ట్ చేయండి అని చాలామంది నాకు కాల్స్ కూడా చేస్తున్నారు. సో, ఈసారి ఇంకా మెరుగ్గా లాస్ట్ టైమ్ బ్యాచ్‌లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ టైం కేటాయించాం. విపరీతంగా కరెంట్ అఫైర్స్, పీఐబీ నుంచి ప్రతిరోజు పేజీలు ఇచ్చాం. పీడీఎఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి విపరీతమైన అఫీషియల్ డాక్యుమెంట్స్ డీకోడ్ చేసి ఇచ్చాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించాం. ఎకానమీ కూడా బాగా చేసాం. 80% సిలబస్ ఒక 20% సిలబస్ ఆగిపోయింది. ఏపీ హిస్టరీ సగం కంప్లీట్ చేయగలిగాం. అయితే అది చాలా స్వల్ప సమయంలో నేనొక్కడినే పీడీఎఫ్ ఇంగ్లీషు, తెలుగులో పీడీఎఫ్ ఇస్తూ స్టార్ట్ చేయటం మూలంగా కొంత సమస్యలొచ్చాయి. అందుకని దీర్ఘకాలికంగా నేనొక బ్యాచ్ ఏర్పాటు చేస్తున్నాను. సో, దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ అయిపోవచ్చు. మన యాప్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్‌లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉచితంగా మీరు ఈ ఛానెల్‌లో 14 నుంచి చూడబోతున్నారు. సో, ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.